యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఐతా అంజయ్య, యోగా ట్రైనర్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం ద్వారా, హస్తముద్రల ద్వారా థైరాయిడ్ను పూర్తిగా తగ్గించుకునేటువంటి ఒక టెక్నిక్ ఈ ప్రాణాయామం ద్వారా, తర్వాత హస్తముద్రల ద్వారా ఉంది మన లోపల. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ మధ్యలో చాలామందికి వచ్చే సమస్య, ప్రత్యేకంగా మహిళలకు ఎక్కువగా ఈ సమస్య వస్తూ ఉంది మధ్యకాలంలో ఎక్కువ మందికి. దీంతో అన్ని హార్మోన్లు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది ఈ థైరాయిడ్ అనేటువంటి ఒక వ్యాధి. మనకు ఈ యోగాలో ప్రాణాయామం ద్వారా, హస్తముద్రల ద్వారా పూర్తిగా మనము ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా తగ్గించుకునేటువంటి ఒక చక్కటి పరిష్కార మార్గాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ ఏంటంటే మనకు శరీరము బాగా చెమట పట్టడము, తొందరగా అలసిపోవడము, లేదంటే బరువు ఎక్కడం, ఈ మూడు ఎక్కువగా మనకు కనబడేటువంటి ఒక సిమ్టమ్స్ థైరాయిడ్. ఎక్కువగా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, 2 రకాల థైరాయిడ్ ఉంటుంది. ఎక్కువగా ఈ థైరాయిడ్ సమస్యలకు అన్నీ కూడా చక్కటి పరిష్కార మార్గం ఉంది మన యొక్క యోగాలో ప్రాణాయామం ద్వారా. ముందుగా మొదటిది ఏంటంటే కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఏంటంటే మంచిగా స్ట్రైట్గా కూర్చోవాలి. మనకు అనుకూలమైనటువంటి ఒక ఆసనంలో, సుఖాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, ఆసనంలో కూర్చొని నిటారుగా మన యొక్క శరీర భాగాన్ని నిటారుగా ఉంచి మనము గాలి బయటకు వదిలిపెట్టడమే మనం చేస్తుండాలి. పొట్ట లోపలికి అంటుండాలి, గాలి బయటకు వదిలిపెడుతుండాలి. నెమ్మదిగా దీని యొక్క వేగాన్ని పెంచుతూ, మళ్ళీ ఎప్పుడైతే మనకి ఇంకా గాలి పీల్చుకోవడం రెస్ట్ అవసరం ఉందో అప్పుడు నెమ్మదిగా తగ్గించి వేసుకుంటాం. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ మినిమం ఫస్ట్ ఒక 30 రౌండ్లు చేయాలి. తర్వాత ఏంటంటే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా ఎంప్టీ స్టమక్ మీదనే చేయాలి. తినక ముందు చేయాలి, లేకపోతే తిన్న తర్వాత 2 గంటల తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా మనము ఉదయం మరియు సాయంత్రం చేస్తే ఇంకా చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది దీంట్లో కూడా. ముందుగా కపాలభాతి ప్రాణాయామం ఒకసారి చూడండి. మంచిగా నిటారుగా కూర్చుకొని గాలి తీసుకోవాలి, మంచిగా గాలి తీసుకోవాలి. గుండెల నిండా మంచిగా గాలి తీసుకొని పొట్ట లోపలికి అంటుండాలి. ఆటోమేటిక్గా గాలి బయటకు వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ మనము గాలి తీసుకుంటూ ఉంటుంటాం. చూడండి, ఒకసారి నిటారుగా ఉంచి ఈ విధంగా ఒక 30 సెకండ్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ మన యొక్క శక్తి మేరకు మధ్యలో మనం బ్రేక్ ఇచ్చుకుంటూ మళ్ళీ గాలి తీసుకుంటూ మళ్ళీ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండాలి. రోజుకు ఎక్కువ సమయంగా చేస్తూ అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. మినిమంగా ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఈ కపాలభాతి ప్రాణాయామం చేయాలి. చక్కటి పరిష్కార మార్గం ఉంటుంది మన యొక్క థైరాయిడ్కు. ఇక రెండోది ఏంటంటే ఉజ్జాయి ప్రాణాయామం. ఈ ఉజ్జాయి ప్రాణాయామం 2 రకాలు ఉంటుంది. ఒకటి నిటారుగా కూర్చొని మనం శ్వాస తీసుకొని ఈ యొక్క మన గదవను ఈ యొక్క గొంతు భాగాన్ని లాక్ చేసేసి ఈ యొక్క గాలిని ఇక్కడనే ఆపేసేయాలి. ఇది ఒకటి చూడండి ఒకసారి. మనము కుడిముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటకు వదిలిపెట్టాలి. ఏదైతే మనం గాలి తీసేసుకుంటామో అది మన యొక్క ఊపిరితిత్తులకు వెళ్ళకముందే మనం గాలిని ఇక్కడనే బంధించేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఉజ్జాయి ప్రాణాయామం మన ఎడమ చేతి యొక్క జ్ఞాన ముద్రలో ఉంచాలి. నెమ్మదిగా గాలి తీసుకొని మనం ఈ చిన్ భాగాన్ని ఇక్కడ లాక్ చేసేయాలి. అంతే, సింపుల్. తర్వాత మనం గాలి వదిలేటప్పుడు కుడిముక్కు రంధ్రాన్ని ఈ యొక్క బొట్టన వేలు ద్వారా మూసేసి ఎడముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటకు వదిలిపెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి. సింపుల్గా గాలి తీసుకున్నాం. ఈ గాలిని మన యొక్క గదవ భాగం ద్వారా ఇక్కడ లాక్ చేసేసినాం. గాలిని లోపలికి పంపేయకుండా లాక్ చేసేసినాం.
ఎప్పుడైతే మళ్ళీ మనకు గాలి పీల్చుకోవాలని అవసరం ఉందో మళ్ళీ మనము తలను పైకెత్తి కుడి ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటకు వదిలిపెట్టినాం. ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏంటంటే ఉజ్జయి ప్రాణాయామంలో రెండో పద్ధతి ఏంటంటే గొంతు భాగాన్ని టైట్ చేయాలి. కొంచెం టైట్ చేసి గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకునేటప్పుడు ఏమైందంటే కుయ్యం అనేటువంటి ఒక సౌండ్ ద్వారా మనం గాలిని బయటకు లోపల తీసుకుంటాము. మళ్ళీ నెమ్మదిగా మనము గాలిని బయటకు వదిలిపెట్టాలి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటకు వదిలిపెట్టాలి. ఇది రెండవ పద్ధతి. ఏ పద్ధతి ద్వారా చేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు, మంచి ఫలితం ఉంటుంది. ఒకసారి చూద్దాం. గొంతు భాగాన్ని టైట్ చేయాలి. గొంతు భాగాన్ని టైట్ చేసి కుయ్యమనే సౌండ్ ద్వారా మనం గాలి పీల్చుకుంటే కుయ్యమనే సౌండ్ వస్తుంది. దీన్ని టైట్ చేసినాం కాబట్టి ఈ గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అయిపోయి చక్కటి పరిష్కారాన్ని చూపెడుతుంది. ఇది రెండవ రకమైనటువంటి ఒక ఉజ్జయి ప్రాణాయామం. ఇక మూడో రకం ఏంటంటే భ్రమరి ప్రాణాయామం. ఇది మన యొక్క బొటన వేలు ద్వారా మన యొక్క చెవి రంధ్రాలను మూసివేసి ఈ చేతి వేళ్ళ ద్వారా మనం కళ్ళను మూసుకొని మనం గాలి తీసుకొని తుమ్మెదలాగా జుమ్ అనేటువంటి ఒక సౌండ్ ద్వారా మనం గాలిని బయటకు వదిలిపెట్టేసేయాలి. ఒకసారి చూడండి. ఇది భ్రమరి ప్రాణాయామం. నెమ్మదిగా ఒక 5 రౌండ్లు చేసుకుంటూ 10 రౌండ్ల దాకా నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు కూడా ఈ భ్రమరి ప్రాణాయామాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక నాలుగవది ఏంటంటే ప్రాణాయామంలో నాడీ శోధన ప్రాణాయామం. మనము ఎడమ చేతిని జ్ఞానముద్రలో ఉంచుకోవాలి. ఈ యొక్క మనకు ఇండెక్స్ ఫింగర్ను థంబ్ ఫింగర్కు ఆనించుకొని 2 చేతులను ఇక్కడ పెట్టేసుకొని స్ట్రేట్గా ఇక్కడ ఉంచుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాసికా ముద్ర, ఈ 2 వేళ్ళు, ఈ థంబ్ ఫింగర్, ఈ 2 కూడా ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇక్కడ ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని కుడిముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటకు వదిలిపెట్టేశారు. మళ్ళీ కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని ఎడముక్కు రంధ్రం ద్వారా వదిలిపెట్టేశారు. ఇది ఒక ఆవర్తనం. ఇట్లా మినిమంగా ఒక 5 ఆవర్తనాల నుంచి ఒక 10-12 ఆవర్తనాల వరకు మనం శక్తి మేరకు చేస్తుండాలి. శరీరం అంతా కూల్ అయిపోయి చక్కటి యొక్క బ్యాలెన్స్ అయిపోయి ఏమైందంటే మనకు ఈ థైరాయిడ్ తగ్గడానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకసారి చూడండి. మన యొక్క ఎడమ చేతి జ్ఞానముద్ర, కుడి చేతి నాసికా ముద్ర, స్లోలీ లెఫ్ట్ బ్రీత్ ఇన్. మన యొక్క శ్వాసను గమనించుకుంటూ మన యొక్క నార్మల్ శ్వాస లోపలనే మనం చేస్తుండాలి. ప్రతిరోజు మనము ఒక సాధారణంగా కూర్చుంటే పండుకుంటే ఏ విధంగానైతే మనం శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడతామో అదే విధంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఎడముక్కు రంధ్రాన్ని మనం ఈ యొక్క థంబ్ ఫింగర్ తోటి మూసేస్తున్నాం. స్లోలీ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, అగైన్ రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఇది ఒక ఆవర్తనం. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క ఆవర్తనంలో కనీసం ఒక 5 రౌండ్ల నుంచి ఒక 10-12 రౌండ్ల వరకు మన శక్తి మేరకు చేస్తూ ఉండాలి నాడీ శోధన ప్రాణాయామం. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి యొక్క హస్తముద్ర ఏంటంటే శంఖముద్ర. ఈ శంఖముద్ర లోపల ఏంటంటే ఈ శంఖముద్ర చేస్తే తప్పకుండా థైరాయిడ్ నార్మల్కి వచ్చేస్తుంది. మనకి ఇంకేం ట్యాబ్లెట్ కూడా అవసరం ఉండదు థైరాయిడ్కి. ఒకసారి చూడండి. 2 చేతులు ఈ విధంగా ఉన్నాయి కదా, ఒక చేతి ఈ విధంగా పెట్టాలి, ఒక చేతి ఈ విధంగా. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎడమ చేతిని ఈ యొక్క బొటన వేలును కుడి చేతితో మూసేస్తున్నాం. తర్వాత ఈ చేతిని ఏం చేస్తున్నామంటే ఇక్కడ పెట్టేసి ఈ మన యొక్క మధ్య వేలుకు ఈ యొక్క బొటన వేలుకు ఈ విధంగా ఉంచేసుకోవాలి. ఈ థంబ్ ఫింగర్ ఈ ఎడమ చేతి యొక్క మధ్య వేలుకు కలిపేసేయాలి. ఇక శంఖంలాగా అయింది చూడండి ఒకసారి. దీన్ని మన కాళ్ళపై ఉంచుకొని నిటారుగా కూర్చొని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ గాలిని వదిలిపెడుతుండాలి. స్లోలీ బ్రీత్ ఇన్,
అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఈ విధంగా మనం నిటారుగా కూర్చొని మన శ్వాసను గమనిస్తూ ఈ ఆసనంలో ఉంటే తప్పకుండా పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు, రోజు ఒక 30 నిమిషాలు ఉంటే థైరాయిడ్కు చక్కటి పరిష్కారం యొక్క శంఖముద్ర. 100% రిజల్ట్ వస్తుంది. మనకు ఎటువంటి యొక్క థైరాయిడ్ మళ్ళీ మనకు దగ్గర రాకుండా దూరం వెళ్ళిపోతుంది. థైరాయిడ్ చక్కటి పరిష్కారం ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు అక్యుప్రెషర్ పాయింట్. ఈ యొక్క చేతిలో ఈ బొటనవేలు కింది భాగము థైరాయిడ్కి సంబంధించినటువంటి ఒక భాగం ఇది. దీన్ని మెల్లగా ఏం చేస్తున్నానంటే ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేసి ఏం చేయాలంటే ఈ విధంగా దీన్ని రాపిడి చేస్తున్నారు ఇట్లా. దాని తర్వాత మళ్ళీ ఈ చేతిని ప్రెస్ చేస్తుండాలి. ఈ యొక్క ఈ కట్టు భాగం కింద నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఇది అదే విధంగా చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఈ 2 చేతులు ఇట్లా పెట్టేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ చేతిని ఇట్లా ఉంచేసి హ్యాండ్ మార్చి మళ్ళీ చేయాలన్నమాట. 2 చేతుల ద్వారా చేయాలి. ఇంతకుముందు ఒక చేతి లోపల మనం ప్రాక్టీస్ చేసినాం కదా, ఈ 2 చేతుల ద్వారా చేసేయాలి. 2 చేతులు కలిపి ఒక 15 నిమిషాలు చేస్తే ఏమైందంటే ఈ హస్తముద్ర శంఖముద్ర ద్వారా మంచి చక్కటి ఫలితాన్ని ఉంటుంది. ఇదే కాకుండా దీనికి ముఖ్యంగా ఏంటంటే కాలీఫ్లవరు తర్వాత క్యాబేజీని పూర్తిగా మానేసేయాలి. మన యొక్క శరీరం నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ 2 మానేసేయాలి. తర్వాత ఉప్పులో నార్మల్ ఉప్పు మనకు రాక్ సాల్ట్, మన హిమాలయ కానీ ఇంకే మంచి బ్రాండెడ్ కంపెనీది ఎక్కువ రాక్ సాల్ట్ పడితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఉప్పు, చక్కెర, నూనె ఈ 3 వైట్ పాయిజన్స్ను వీలైనంత మేరకు తగ్గించాలి. ప్రతిరోజు ఒక 30 నిమిషాల వాకింగ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అవి ఎక్కువగా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి ఆహారంలో భాగంగా. తర్వాత శాకాహార భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా మనకి చక్కటి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బేర్ ఫుడ్ ద్వారా నడిచే ప్రయత్నం చేయాలి మనం. అట్లాంటప్పుడు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ పద్ధతులు పాటిస్తే పూర్తిగా థైరాయిడ్ తగ్గిపోతుంది. మరి మీరందరూ కూడా ఈ పద్ధతులు పాటించి మరి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.